త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన విషయంలో బీహార్లో ఉన్నటువంటి విపక్షాలు ఒక నిర్ణయాన్ని సంచలనాన్ని తీసుకుపోతున్నాయి. ఆ సంచలన నిర్ణయం ఎన్నికల బహిష్కరణ. ఎన్నికల బహిష్కరణ ఎందుకంటే ప్రస్తుతం ఒక నెల రోజుల వ్యవధిని ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు చేపట్టినటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఎన్నికల జాబితా, ఎన్నికల కొత్త ఓటర్ల జాబితా, కొత్త ఓటర్ల తొలగింపు కార్యక్రమం తదితర విషయాలపై ఈ యొక్క విపక్షాలు త్వరలో నిర్ణయం తీసుకుపోతున్నాయి. ఎందుకంటే దాదాపుగా నెల రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక పునః పరిశీలన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని విపక్షాలు ఎప్పటి నుంచో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే పార్లమెంట్లో సైతం విపక్షాలు ఈ యొక్క ఎస్ఐఆర్ రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తున్నాయి. ఈ యొక్క ఎస్ఐఆర్ ఎలాంటి అంటే ముఖ్యంగా ఎట్లాంటి చట్టబద్ధత లేదని, సాధారణంగా ఎన్నికల సమయానికి 6 నెలల ముందుగానే ఈ యొక్క ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో ఆ యొక్క ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఓటర్ల జాబితాకు సంబంధించి సవరణ కార్యక్రమం అనేది సహజంగా జరుగుతుంది. అలా కాకుండా బీహార్లో మాత్రం ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. బీహార్లో దాదాపుగా 7,90,00,000 మంది ఓటర్లు ఉంటే ప్రస్తుతం అందులో దాదాపుగా 60 లక్షల మందిని తీసేశారు. అంటే స్థానికంగా లేకపోవడం, చనిపోయారని చెప్పడం, లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం చెప్పడం, లేకుంటే అదనంగా డబల్ రోల్ కూడా అండ్ చెప్పేసి ఈ యొక్క సాకులు చూపించి ఎస్ఐఆర్ ద్వారా దాదాపుగా 60 లక్షల మంది ఓటర్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది అక్కడి బీహార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం. అందుకు సంబంధించిన బిఓలో కూడా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టారు. బిఓలు చేపిస్తుంటే అనేక కార్యక్రమాలను, అనైతిక కార్యక్రమాలను కూడా ఈ యొక్క మీడియా ప్రతినిధులు బయట పెట్టడం జరిగింది. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కేవలం దురుద్దేశపూర్వకంగా ఓటర్ల తొలగింపు కార్యక్రమమే తప్ప ఓటర్లు చేర్చే కార్యక్రమం కాదనే విషయాన్ని మీడియా సాక్షిగా బయట పెట్టడం జరిగింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి వెళ్తే సుప్రీంకోర్టు సైతం ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణ అనేది ఈ యొక్క ఎన్నికలను, ముఖ్యంగా ఓటర్లను పెంచే విధంగా ఉండగాలని, తగ్గించే విధంగా ఉండకూడదన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీహార్లో త్వరలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎస్ఐఆర్ ఆధారంగా ఈ యొక్క ఓటర్ల జాబితా తయారు చేయడాన్ని నిరసిస్తూ ఈ యొక్క విపక్షాల త్వరలో ఈ యొక్క బీహార్ ఎన్నికలను కూడా బహిష్కరించే అవకాశం అంటూ పరిశీలిస్తుంది. ఇప్పటికే బీహార్కు చెందినటువంటి పలు రాజకీయ పక్షాలు, స్వతంత్ర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ యొక్క బీహార్లో జరిగినటువంటి ఈ యొక్క ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా కూడా ప్రతిరోజు నినాదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సభ కూడా వాయిదాలో పడుతుంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు ఎన్నికల సంఘం కూడా ఏమాత్రం స్పందించే అవకాశం లేదు. ముఖ్యంగా స్థానికత నిరూపించే అవకాశం ఎన్నికల సంఘానికి ఏమీ లేదు. స్థానికతను నిరూపించాలంటే కేంద్ర హోంశాఖ చేపట్టాలి. వాళ్ళ భారతీయులు కాదా అనే విషయాన్ని హోంశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆ యొక్క బాధ్యతలను ఎన్నికల సంఘం చేపట్టడం అనేది ఎంతమాత్రం సమంజసం కాదంటే భారతీయ పౌరసత్వాన్ని, భారతీయులు కాదా అన్న విషయాన్ని నిర్ధారించే హక్కు కానీ, అధికారులు కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేవు అనే విషయాన్ని రాజ్యాంగం స్పష్టం చేసింది. మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలను బహిష్కరించే కార్యక్రమం భాగంగా ఎన్నికలను కూడా బహిష్కరించాలన్న ఆలోచనలో ఈ యొక్క విపక్షాలు ఆలోచన చేస్తున్నాయి. త్వరలోనే తమ యొక్క కార్యాచరణను రూపొందించున్నాయి. ముఖ్యంగా ఎస్ఐఆర్ను పక్కన పెట్టాలని, ఎస్ఐఆర్ విషయంలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని స్థానికేతర పేరుతో ఈ యొక్క ఓటర్ల జాబితా నుంచి స్థానికులు తొలగించడం ఎంతమాత్రం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు నోరు బాదుకుంటున్న కేంద్రంలోని ఎన్నికల సంఘం దున్నపోతు మీద వాడపడినట్టుగానే ఉంది. అందుకోసం రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎస్ఐఆర్ను అమలు చేస్తే ఖచ్చితంగా బీహార్లో రాబోయే ఎన్నికలతో బహిష్కరిస్తామన్న విషయాన్ని చర్చించడానికి త్వరలోనే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు కూడా త్వరలో సమావేశం కాబోతున్నాయి. అదే జరిగితే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రం, ముఖ్యంగా విపక్షాలన్నీ కూడా ఈ యొక్క ఎన్నికలను బహిష్కరించడం అంటే అదే తొలిసారి అవుతుంది. నిజంగా ఎన్నికల బహిష్కరణ అంటే జరిగితే అక్కడ ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణలో ఎంతటి దారుణాలు చోటు చేసుకున్నాయనే విషయం మనకు స్పష్టమవుతుంది. మరి ఇంతటి దారుణాలను చోటు చేసుకుంటున్నా, అవకతవకలు చూసుకుంటున్నా, అవినీతి చోటు చేసుకుంటున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఇక్కడ నితీష్ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకపోవడం దారుణమైన విషయాన్ని విపక్షాలు ఇప్పటికీ చేస్తున్నాయి. అంటే వాంటెడ్లీగా, ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ఓటర్ల జాబితాలో తొలగింపు కార్యక్రమం జరుగుతుందని, కేవలం తాము మళ్ళీ అధికారంలో రా ఉద్దేశం బీజేపీనే ఈ కుట్ర చేస్తున్న ఆరోపణలు సైతం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ను ఇప్పటికి సంబంధించినటువంటి ఓ ప్రత్యేక ప్రకటన కూడా వెలువడింది. దీనికి సంబంధించిన విధి విధానాల్లో అలాగే పునశ్చరణ అంటే మళ్ళీ రివిజన్ చేయడం కూడా మరో అవకాశం కల్పించడానికి సెప్టెంబర్ వరకు అవకాశం ఇస్తున్నట్టు తెలిసింది. మరి ఈ నేపథ్యంలో త్వరలో జరిగినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఎస్ఐఆర్ ప్రత్యేక ఆకర్షణ కాబోతుంది. మరి
ఎస్ఐఆర్ కనుక బీహార్లో అమలు చేస్తే అదే విషయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే కోట్లాది మంది ఓట్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది. అంటే ప్రజాస్వామ్యానికి పేరు విఘాతంగా మారింది. బీహార్ నమూనాను తీసుకుని అదే నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఆలోచన బీజేపీ చేసినట్టుంది. మరి బీజేపీ చేసినటువంటి ఈ ఆలోచన ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటిది. అందుకే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని బ్రతికించకూడదు, ప్రజాస్వామ్యానికి ఊపిరిపోయడం కోసం విపక్షాలన్నీ ఒకదాటిపైకి రాబోతున్నాయి. ఎస్ఐఆర్ ఎక్కడైనా సరే అమలు చేస్తే వాటిని తక్షణమే వ్యతిరేక విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్న విపక్షాలు. మొత్తానికి ఎస్ఐఆర్ మరోసారి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.